मतन मादे मतन मादे मतन मादे मतन मादे भारत జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వల్ల బీజేపీ ఆంధ్రనేత అయినటువంటి అమిత్ షా గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఉచిత వ్యాఖ్యలు చేయడాన్ని మాజీ హక్కుల దండోరా తీవ్రంగా ముక్తఖండంతో ఖండిస్తూ వల్ల అమిత్ షా దిష్టిబొమ్మను దగ్గర చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పార్లమెంటరీ వ్యవస్థ ఉందో అది భారత రాజ్యాంగం ద్వారా నడుస్తూ ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం ద్వారా నడుస్తున్న పార్లమెంట్లో కూర్చుండి ఇవాళ నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్కి అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వాళ్ళను రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని మేము ఈ సందర్భంగా ఆక్షేపిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే హక్కుల ప్రదాత ఉంటాడో బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే ఇవాళ హక్కులు, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే ఆత్మగౌరవం, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే అణగారిన వర్గాల మౌన్నత వ్యక్తి. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే ఒక విజ్ఞానం. అయితే ఇలాంటి వ్యక్తిని కలుసుకోవడానికి పెంచడానికి మీరు వాళ్ళ మా భావశక్తిను గ్రహించే విధంగా మీరు ప్రకటన చేయడం ఇది శోచనీయం, ఇది హేయమైన చర్య. ఇది మా మాజీ హక్కుల ద్వారా ముక్తఖండంతో ఖండిస్తుంది. ఇదే సందర్భంలో మేము బీజేపీని హెచ్చరిస్తూ ఉన్నాం. మీ బీజేపీ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ పునాదుల మీద నిర్మాణమైన మీ బీజేపీ ప్రభుత్వం ఈరోజు 52 సంవత్సరాలు మీరు భారత రాజ్యాంగాన్ని మీరు ఒప్పుకోలేదు. అదేవిధంగా ఈ మనధర్మ శాస్త్రమే మీరు భారత రాజ్యాంగం అనుకుంటున్నారు. కానీ బిడ్డ మీరు భారత రాజ్యాంగం వద్దనుకుంటే మీరు పార్లమెంటరీ వ్యవస్థకి వెళ్ళి బయటకు వచ్చి మీ మనవాదంతో మీరు బతకండి, మాకు ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో బీజేపీలో పనిచేస్తే దళిత పరుగు బలహీన వర్గాలకు మేము సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా ఈరోజు మన భారత రాజ్యాంగం మీద మన బాబాసాహెబ్ అంబేద్కర్ మీద వాళ్ళ దాడులు జరుగుతూ ఉన్నాయి, అణగారిన వర్గాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి సందర్భంగా మీరు నిర్ణయించుకోవాలని ఈ సందర్భంగా తెలుస్తున్నారు. మీరు భారత రాజ్యాంగం మీద నిలబడతారా, మనధర్మ శాస్త్రం మీద నిలబడతారా, మీరే నిర్ణయించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తిగా చేస్తున్నాం. జై భీమ్. జరిగిన పార్లమెంటు సమావేశంలో బీజేపీ సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా గారు చేసిన వాక్యాలు బాబాసాహెబ్ అంబేద్కర్ పైన ఈరోజు బీజేపీలో పనిచేసే దళిత బహుజనులారా ఒక్కసారి ఆలోచించండి. భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి బీజేపీ ఆవిర్భవించిందని మరొకసారి అమిత్ షా మాటలతో రుజువైంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 52 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూనే వాళ్ళ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళ లోగోను కూడా వాళ్ళు చేంజ్ చేయలేదు. మనం త్రివర్ణ పతాకం పెట్టకుండా కాషాయం జెండాతోటే వాళ్ళు ఇప్పటిదాకా ఆర్ఎస్ఎస్ సంస్థ నడుపుతున్నారు. ఇట్లాంటి మతోన్మాద పార్టీలో పనిచేసే మన దళిత బహుజనులందరూ కూడా ఒకసారి ఆ మతోన్ పార్టీకి బుద్ధి చెప్పి వెంటనే అమిత్ షాను బర్తరఫ్ చేయాలని మాజీ హక్కుల దండోరా ఆధ్వర్యంలో మేము హెచ్చరిస్తున్నాం.